ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. పదవీ కాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరిలోనే ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. పండుగలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల షెడ్యూల్ రూపొందించాలని సూచించింది. 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించిన కేబినెట్ బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలు ఏకో టూరిజం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది. మార్చి 31 నాటికి డీటెయిల్ రిపోర్ట్ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 ప్రాజెక్టును స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఫేజ్ 2A, ఫేజ్ 3Bకు సంబంధించిన భూస్వీకరణ కోసం 2787 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొత్త పోస్టులు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో రిజిస్టర్ పోస్టుకు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ సమీపంలో ఏకో టౌన్ అభివృద్ధికి 494 ఎకరాల భూమి కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కొత్త రోడ్ల నిర్మాణం, ములుగు జిల్లాలో పొట్లపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. గౌరవ పెద్దలు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. క్యాబినెట్లో చారిత్రాత్మకమైన క్యాబినెట్ మీటింగ్ ఇది. నేను 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నాను. కానీ ఇలాంటి మారుమూల ప్రాంతంలో కోట్లాది మంది కొలిచే దేవతల సమక్షంలో క్యాబినెట్ మీటింగ్ చేర్చుకోవడం, నిజంగా క్యాబినెట్ మంత్రిగా మాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు 2 విషయాలు ఏంటంటే, యామ్ రోడ్ సంబంధించి మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మా R&B శాఖ ద్వారా దాదాపు ఒక 6,000 కిలోమీటర్ల పైన రోడ్లని 11,334 కోట్లతో ఎస్టిమేట్ వేసి ఆ టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. దాన్ని కూడా వేగవంతం చేయాలని, దాంతోపాటు పంచాయతీరాజ్ శాఖ కూడా 6,000 కోట్లతోని గ్రామీణ ప్రాంతాల నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి డిజా హెడ్ క్వార్టర్కు R&B శాఖ ద్వారా దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి చర్చించి త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దాంతోపాటు మీకు తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి. నిన్ననే మనం చూసినాం, బాసర IITలో IIIT తరహాలో జడ్చర్లలో 200 కోట్లతో అక్కడ IIITకి శంకుస్థాపన చేసి విద్యతోనే అభివృద్ధి అని చెప్పి నమ్మే ముఖ్యమంత్రి గారు, మా ప్రజాప్రభుత్వం, మేము మంత్రులం రెగ్యులర్గా మేము కూడా దర్శనానికి వచ్చేవాళ్ళం. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా వచ్చినాం. కానీ ఈరోజు చూసిన తర్వాత, ఈ వాతావరణం చూసిన తర్వాత ఒక జాతరే కాదు, ప్రతి ఆదివారం కానీ ప్రతిరోజు కూడా సమ్మక్క సారను కొలుచుకోవడానికి ఈ ప్రాంతంలో చూడడానికి కంపల్సరీ అందరూ చూస్తారు. ఆ విధంగా ఏర్పాటు చేయడం నిజంగా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఎన్ని రోజులు ఉంటామని కాదు, మన పోయిన తర్వాత మనం ఏం చేశామన్నది, మన గురించి ఏమనుకుంటున్నామని ముఖ్యం. ఆ కార్యక్రమాన్ని చెప్పగానే మా మంత్రివర్యులు పట్టుదలతోని 24 గంటలు మా సీతక్కతో కలుపుకొని, దేవాదాయ శాఖ మంత్రితో కలుపుకొని నిజంగా అపూర్వ ఖండంలాగా తిరుపతి అక్కడికి వెళ్ళేట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వస్తుంటే ఇప్పుడు మాకు మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంతోపాటు ఏదైతే గోదావరి పుష్కరాలు 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు గోదావరి పుష్కరాలు రానున్నాయి. అంటే వచ్చే సంవత్సరం జూలై 27వ తారీఖు ఈ గోదావరి పుష్కరాలని ఇప్పటి నుంచే ఒక మంచి ప్లాన్తో అద్భుతంగా ఈ గోదావరి పుష్కరాలు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బాసర నుంచి భద్రాచలం వరకు ఏవైతే పురాతనమైన ప్రసిద్ధ టెంపుల్స్ ఉన్నాయో ఈ టెంపుల్స్ అన్నీ ఒక టెంపుల్ సర్క్యూట్గా ఏర్పాటు చేసి
దీంట్లో ఎకో పార్కులు కానీ అనేక చాలా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. దీంట్లో నదీ పరివాహక ప్రాంతం. దీంతో పాటు ఫేజ్ 2A, ఫేజ్ 2B, ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2Bకి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా టైం టేకింగ్. కాబట్టి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసే అంశాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దీనికి సుమారు 2,787 కోట్ల రూపాయలు 2,787 కోట్ల రూపాయలు ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2B హైదరాబాద్లో ఏ మెట్రో రైలునైతే ఎక్స్టెన్షన్ చేయాలని అనుకుంటున్నామో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొర్రీలు పెట్టిందో ఆ కొర్రీలన్నిటినీ పరిష్కరిస్తూనే ఈ ఎక్స్టెన్షన్కి సంబంధించిన లైన్ని ఎక్స్టెన్షన్కి కావలసిన భూసేకరణని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టడం కోసం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ ఆర్థిక పరంగా 2,787 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపటం జరిగింది. అదే రకంగా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు, నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఒక అంశాన్ని కూడా అప్రూవ్ చేశాం. దానికి సంబంధించి పెద్దలు సహచార మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు. అదే రకంగా పొట్లాపురం లిఫ్టు దానికి దాదాపుగా 8,000 ఎకరాలు ఇప్పుడున్న ఆయకట్టు, ఇంకా కొంచెం చేసుకుంటే 15,000-20,000 ఎకరాలకు కూడా పారుతుంది. 143 కోట్ల రూపాయలతోటి ఈరోజు క్యాబినెట్లో మొట్టమొదటిసారి వరంగల్ జిల్లాలో తలాపునే గోదావరి ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటి నుంచి చేసిన పోరాటం ఇన్నాళ్లకు కళ నెరవేరినందుకు నిజంగా రైతన్నల యొక్క చెమట చుక్కలను చూసిన వ్యక్తులుగా రోజు అరే నీళ్ళు ఇక్కడి నుంచే పోతున్నాయి, ఇక్కడ వస్తలేవు, పక్కనే 100 కిలోమీటర్లు మాకు గోదావరి ప్రవహించేది, నీళ్ళు రాలేదు. ఈరోజు సమ్మక్క సారలమ్మ సన్నిధిలో జరిగిన క్యాబినెట్లో 143 కోట్ల రూపాయలు ఇస్తూ మరి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారికి, మా సహచార మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్టేజ్ మీద అప్పుడు మరి ఆలోచన చేసి బట్టన్న గారు నువ్వు ఎప్పుడు అడుగుతావు కదా ఇది ఇప్పుడు చేయించుకోమని జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ప్రవహించాలని మరి గోదావరి జలాలు రామప్పలో స్టోరేజ్ చేస్తున్నారు. అవి తపాస్పల్లి, జనగామం అంతటి పోతుంది, కానీ మాకు వస్తలేదు. కాబట్టి రామప్ప చెరువు నుంచి లక్నవరంలోకి పైప్ లైన్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే ప్రకటించడం జరిగింది. సో అది కూడా దాదాపుగా 30-35 కోట్ల రూపాయలతోటి ఈ సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మేము సాధించుకున్నది. ఆ నీళ్ళ ద్వారా అటు లక్నవరంలో రైతులకు కానీ, టూరిజం కానీ, తర్వాత అదే కాలువ జంపన్న వాగులోకి వస్తుంది. సో భక్తులకు కూడా నిరంతరం నీళ్లు ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఇక్కడ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, మా సహచర మంత్రులకు, ఆయా శాఖల మంత్రులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఏదన్నా ఇన్కన్వీనియన్స్గా ఉంటే మా అటవీ ప్రాంత పరిస్థితిని అర్థం చేసుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ, తప్పప్పులు జరిగితే మన్నించాలని కోరుకుంటాం.